అంటే నర్సీపట్నం మీ అందరి ముందు ఒక తీర్మానం చేస్తాను నేను. రామారావు గారు కారణ జన్ముడు, భగవత్ స్వరూపుడు, అటువంటి నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టం, మన అందరూ అదృష్టం, మన పార్టీ కార్యకర్తల అదృష్టం. రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం గురించి పోరాడినటువంటి వ్యక్తి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళి, నేను దుబాయ్ వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, అన్ని దేశాలు తిరిగాను. అక్కడ తెలుగు వాళ్ళు అందరూ రామారావుని పడిచేస్తారండి. ఈరోజు కూడా ఎందుకు పడుతుందంటే ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీని పోరాడారు. పెద్ద పెద్ద నాయకుల్ని సమాధి చేసింది, రాజకీయ సమాధి, మామూలు అంటే ఈ సమాధి కాదు, రాజకీయ సమాధి. అలాంటి ఎన్టీ రామారావుని కూడా కుర్చీ దించేసింది. ఒక్క 15-20 రోజుల్లో పోరాడి ఆత్మగౌరవం, తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో మళ్ళీ ఆ కుర్చీలో ఇందిరాగాంధీ వెళ్ళి, బాబో నీకు నమస్కారం, కుర్చీలో కూర్చొని కుర్చీలో తీసుకున్నాను. అటువంటి ధీరుడు అవను ఎన్టీ రామారావు. మళ్ళీ ఆవిడే స్వయంగా కరువు పెట్టి, నీ కుర్చీలు తీసుకో, వదిలే, నన్ను వదిలే, మళ్ళీ గవర్నర్ని మార్చేసి రామారాజు కుర్చీ శంకరదయ్య సార్ నుంచి. అది నందమూరి తారక రామారావు. అటువంటి వ్యక్తి పోరాడాడు తెలుగువాడి ఆత్మ గౌరవంతో. ప్రపంచం అంతా కూడా రామారావు సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో. ప్రపంచం అంతా తెలుగువాడు ఎక్కడున్నా సరే రామారావు జిందాబాద్ మాట్లాడారు. తెలుగువాడి ఆత్మగౌరవం గురించి పోరాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న బిరుదు ఇవ్వాలని చెప్పి ఎన్టీ రామారావు గారికి ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం కలిసి ఆలోచన చేసి వెంటనే మనిషి లేకపోయినా ఎన్టీ రామారావు గారికి భారత రత్న బిరుదు ఇచ్చి తీరాలని చెప్పి ఇవాళ నర్సీపట్నంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీ రామారావు విగ్రహం ముందు మనం తీర్మానం చేస్తున్నాం మీ అందరి ఆమోదంతో. ఈ తీర్మానం నేను అక్కడ చేద్దాం అనుకున్నాను, ఆనాడులో నాకు అవకాశం రాలేదు. అందుకే మన నర్సీపట్నంలో, మన పుట్టినూరులో ఈ తీర్మానం చేస్తున్నాం. దీన్ని అన్నీ ఫాలో అప్ చేసి ప్రధానమంత్రి గారు, అందరూ మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారు. రామారావు మంచి అభిమానం, ఆమోదించి ప్రధానమంత్రి గారు దీన్ని ఆమోదించి ఆత్మగౌరవం అనే పదానికి ఎన్టీ రామారావు గారికి గౌరవాన్ని, ఈ భారత రత్న అనే బిరుదుని మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఎన్టీ రామారావు గారు గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. మీ అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆమోదించవలసిందిగా కోరుతున్నాను.